మీరు ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అరే పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకు అని బళ్ళు మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిచి సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా జరుగుతుంది. అశ్విన్ అన్న దిగారు అన్నా చెప్పండి. అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో కొంత పెద్ద అదే దాని తర్వాత సినిమా గురించే 4 చైర్లు సినిమా ప్రెస్ మీట్ నాకు ఒక్కడికి సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? పెద్ద సినిమా ఏదైనా? అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకులే కానీ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను. ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్దవి ఇస్తానంటారు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆరెంజ్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన నక్కిన తిరణాధరావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా. అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ సార్. సార్ ఇండియా, పాకిస్తాను, చైనా అని చెప్పి 3 దేశాల మధ్యలో ఒక కథ రాసుకున్నారు కదా, ఈ కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే ఫిక్షనల్ టోటలీ? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. జనరలీ రోజు చూస్తే మనం తొందరగా స్వైప్ చేస్తాం. ఏదైనా వెరైటీ కంటెంట్ చూపించకపోతే మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వెరైటీ సెర్చ్ చేస్తూ జస్ట్ అలా పాయింట్ చెప్పకుండా అన్నీ కనెక్ట్ అవ్వాలి, రియలిస్టిక్గా అనిపించాలి. ఏదైనా సినిమా లిబర్టీ తీసుకున్నా అది కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, మరీ ఓవర్గా తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు. సో ఆ కాన్స్పిరసీని తీసుకొని వీలైనంత దగ్గరగా, అంటే నిజానికి దగ్గరగా చెప్పి పెట్టడానికి ట్రై చేసాం అనమాట. టోటలీ ఫిక్షనల్.